మన చెప్పడం బాగలేదా? మనం ఎప్పుడైతే దేవుణ్ణి వాళ్ళ ఏది కూడా మెన్షన్ చేయకుండా వాళ్ళకి ఎప్పుడైతే స్వార్థ చెప్తామో ప్రేమతోటి, చాలా బాగున్నారు మీరు, ఒక మాట చెప్తే వింటారా? వాళ్ళు బాగున్నావు అంటేనే అక్కడ సగం పడిపోతారు కదా. చాలా అది అపమ్మ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటేనే కదా అపవాదికి చోటు ఇచ్చింది. మరి మనం ఇంత నిజమైన దేవుణ్ణి, నిజమైన భక్తిని కలిగి సజీవుడైన దేవుని ఎంత బాగున్నా పుష్పమ్మ, నీకు ఒక మాట చెప్తాను నేను కదా. మనం అంటాం అంటే ఏమంటారు? పుష్పమ్మ చున్నీ తీసి రెడీగా కూర్చుంటుంది, రా అక్క చెప్పుదా, ఏం చెప్తున్నాం దేవుడికి ఇస్తాం. మనము ఛాన్స్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు, మననే లాక్కెళ్ళిపోదాం అనుకో. మనం ఛాన్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. తెలుసా నీకు ఒక మాట చెప్దాం అనుకుంటాం అన్నప్పుడు చెప్పండి అంటారు. లాస్ట్ మూమెంట్లో మన మాటలతో వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రార్థన చేయండి. ఎలీషా అదే చేసిందంట, ఒకటే మాట. ఏమని? బిడ్డ కొరకు ప్రార్థన చేసిందంట. బిడ్డ లేచి బతికిండు. మరి ఎన్ని ఆత్మలు చనిపోతున్నాయి, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, ఎంతమంది నరకపు పొలిమేరల్లోకి వెళ్ళిపోతున్నారు కదా. మనం ఏం చేస్తాం? ఇంకా పొయ్యేస్తాం, 4 వేసేస్తాం. వాళ్ళని ఏమంటారు? అన్నిలో కట్టెలు అవి కూడా వాల్సంగా పోతున్నాం, వేసేస్తాం. దేవాళ్ళు ఇవ్వాలి, ఆ డెడ్ బాడీ లేచి నీ కోసం బతకాలి. అడుగుతున్నామా? అడుగుతా నేను కంపల్సరీ. దేవుడికి స్తోత్రం. ఎవరైనా పర్వాలేదు, ఎవ్వరు ఏ వార్త వచ్చింది, దేవుడా ఆ డెడ్ బాడీలు ఇవ్వాలి కదా నీకు. ఇప్పుడు లేకపోయినా మనం లేచేటప్పుడైనా అది లేచి నిలబడుతుంది. దేవుడు ఆ రోజు మనం ప్రార్థన చేసినాం కాబట్టి ఇది లేచింది. దేవుడు ఆ రక్షణ ఇస్తుండొచ్చు ఆ టైంకి. మన వంతు ప్రార్థన నీళ్ళ మీద ఏమనాలి? దేవుడికి స్తోత్రం. ప్రసంగి 11 మొదటి వచనంలో అంటూ, నీళ్ళ మీద నువ్వు ఆహారాన్ని చల్లు, అదొక రోజు మొలుస్తుంది. నీ పని ఏంటి అంటే చల్లడం, అంతే. దేవుడికి మహిమ కాదు. ఇవాళ చాలా గట్టి వార్నింగే మనకి, చిన్నగా కాదు మెత్తగా కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చెప్పండి. ఇవాళ నాకు గట్టి వార్నింగే, చిన్నగా లేదు. నేను మండాలి, ఎండొద్దు. నేనేం చేయాలి? ఏం చేయాలి? వెరీ గుడ్. మండాలా ఎండాలా? మండాలి. హల్లెలూయా. నేను నా తండ్రి కోసం మండాలి. 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఏం చేస్తాడంట? ఇప్పుడు మనం ఏమంటాం? లోకం ఎక్కడ దాకా ఉంది నిరీక్షణ, కానీ ఇక్కడ చనిపోయిందంటే వాళ్ళకి అయిపోయింది అనుకుంటారు. కానీ మనది అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మనది స్టార్ట్ అవుతుంది. ఏంటి? మన నిత్యత్వము, మన నిత్య జీవం ఆయనతోటి. ఆయన ఒకటే మాట అంటుడు, పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. దేవుడికి మహిమ కలుగును గాక. మాట ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. దేవుడికి స్తోత్రం. చావు అనేది మనకు లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనం. అంతియోకియలో ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సుమేయును, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉంది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపింది. దేవుడికి మహిమ కలుగును గాక. కదా. దేవుడికి స్తోత్రం. ఎవరి మీద చేతులు వేయాలి? ఎవరి మీద వేయమంటుండి ఇక్కడ? దేవుడికి మహిమ కలుగును గాక. 2వ వచనం చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము ఉండుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించెను. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగుతుందాక మనకు ఒక మంచి క్లూ, మంచి ఒక సహాయం దేవుడిని పని చేయడానికి. చెప్పండి, నేను దేవుడిని పని చేస్తాను. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించును. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాస
విశ్వాసులకు మాదిరిగా ఉండును. ఆ. నేను వచ్చే వరకు చదువుట